ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ కళాశాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద శ్రీకృష్ణదేవరాయల 554వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ, నేడు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకల్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ప్రజలు, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని, రైతులు, ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాల కోసం బావులు తవ్వించారని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటించి సకాలంలో వర్షాలు కురిసేలా, పచ్చదనం, మంచి గాలి వాతావరణం ఏర్పడేలా శ్రీకృష్ణదేవరాయలు చేశారన్నారు. అప్పుడు ఆయన సేవలు, పరిపాలన పట్ల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని శెట్టి విజయ్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల దృష్ట్యా బలిజలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించే పార్టీలకే తాము మద్దతు తెలుపుతామని శెట్టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న బలిజలకు అసెంబ్లీ, ఎంపీ సీట్లను కేటాయిస్తే అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తామని, విజయం దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. నంద్యాల, ఆలగడ్డ నుంచి రాజకీయంగా తమ సామాజిక వర్గం నుంచి ఎవరు పోటీలో నిలిచినా వారికి మా అండదండలు తప్పకుండా ఉంటాయని అన్నారు. బలిజల అభివృద్ధికి, హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడదామని శెట్టి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం బలిజ సంఘం పెద్దలు, నాయకులతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శెట్టి విజయ్ కుమార్, డాక్టర్ ప్రసాద్, నల్లగడ్ల బాలుడు స్వయంగా భోజనాలు వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం పెద్దలు పోల గురుమూర్తి, గూడూరు సంజీవరాయుడు, సిద్ధి సత్యం, మర్రిపల్లి పాపిరెడ్డి, లాయర్ శ్రీనివాసులు, రాటాల నరసింహ, కొండపేట వెంకట వీరయ్య, అంగం శివరాయల్, గుత్తి నరసింహుడు, అర్జిగారి నరసింహుడు, సిసి రామదాసు, సిద్ధి నారాయణ, ఎస్ ఈశ్వరయ్య, పాంపల్లి మద్దిలేటి, బండి రామచంద్రుడు, వక్యాల రామసుబ్బయ్య, వై రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టు ఈరోజు సుదినము మన శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఆలగడ్డ బలిజ సంఘీయులందరికీ నా నమస్కారాలు. శ్రీకృష్ణదేవరాయలు ఏ ఒక్కరి వ్యక్తి కూడా కాదు. ఈయన అందరికీ కుల మతాలకు అతీతంగా ఒక రాజ్యాన్ని, పెద్ద సామ్రాజ్యాన్ని వెళ్ళిన సామ్రాజ్య చక్రవర్తి. ఈయన విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఈయన తర్వాత ఆయనను ఆంధ్ర భోజనాన్ని కూడా అంటారు. సమరాంగ సార్వభౌముడు అని కూడా అంటారు. ఏంటంటే ఎందుకు అదే కవి సార్వభౌముడు అంటారు. ఎందుకంటే ఈయన కలం పట్టుకున్నాడంటే కూడా ఈయన ఉన్న కవి వస్తాడు. అదే కత్తి పట్టుకున్నాడంటే ఈయన దగ్గర ఉన్న సామ్రాట్, ఒక రాజు పైకి వస్తాడు. అదే వీణ పట్టుకున్నాడంటే ఈయన ఒక సంగీత సామ్రాట్ కూడా వస్తాడు. ఈయన అట్లాంటి మహనీయుడు మన కులానికి సంబంధించిన వాడంటే మనకి ఎంతో పొందుకోవాలి. అట్లాంటి రాజు పాలించిన రాజ్యం అన్నది ఇక్కడ రాయలసీమ. అందుకే ఆయన మన రాయలసీమ వచ్చిందే మన పేరు వచ్చింది. అలాంటి రాయలసీమలో ఈరోజు కరువు నిత్యము ఎక్కువైపోతుంది. ఈరోజు రాయలసీమ అయిపోయింది. దీన్ని తిరిగి మళ్ళీ రత్నాలసీమ కావాలనంటే మళ్ళీ మన రాయలవారి రాజ్యం మళ్ళీ ఇక్కడ స్థాపించబడాలి. ఆ రాయలవారి రాజ్యం స్థాపించడానికి ఇప్పుడు మనకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాయలవారి రాజ్యం స్థాపించడానికి నడుపు కట్టుకున్నారు. ఆయన మన వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. రాయలసీమలో మన వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని తాపత్రయపడుతున్నాడు. అట్లాంటి వ్యక్తి చేతిలో మనం ఉంటే, ఆయన వెంట మనం నడిస్తే ఫ్యూచర్ అంతా మనది, భవిష్యత్తు అంతా మనదే అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈరోజు రాయలవారి చరిత్ర గురించి చెప్పాలంటే, ఈరోజు రాయలవారి చరిత్రలో
ఒక్కడు ఓపెన్ మ్యూజియం త్రూఅవుట్ వరల్డ్లో ఉన్న ఓపెన్ మ్యూజియం ఉండేది ఎక్కడుందంటే అది హంపీలో ఉంది. ఎందుకంటే దాన్ని అంటే క్లియర్ కట్గా ఒక రాజు పరిపాలించాడు, ఆ రాజు స్థాపించిన రాజ్యం ఎలా ఉంది, ఎందుకంటే గోడలు ఇవన్నీ పగలగొట్టేశారు ఈరోజు, బట్ పునాదులన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి వాటిని దర్శించడానికి, వాటిని విజిట్ చేసేదానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారు. ఇది మన రాయలవారి గొప్పదనం అన్నమాట. ఎందుకంటే ఈ రాయలసీమలో ఆయన మించిన రాజు లేడు. ఆ రాజు దగ్గర వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా ఆయన ఒకే దృష్టితో చూసి సుపరిపాలన అందించిన మహాచక్రవర్తి మన కృష్ణదేవరాయలు. కాబట్టి అలాంటి మానీయుని మనం స్మరించుకుంటూ ఈరోజు మరి ఇంకొక విషయం ఏంటంటే మన కృష్ణదేవరాయలు గారు చెప్పినట్లు దేశ భాషలందు లెస్స తెలుగు భాష అన్నాడు. ఆ తెలుగు భాషను ఎంతో ఉన్నత స్థితికి తీసుకుపోయిన మహారాజు మన చక్రవర్తి కృష్ణదేవరాయలు గారు. ఆయన కూడా లేదు చేతనంతరం సీఎం చేతిలో బియ్యం పెట్టుకుంటాడు. వాళ్ళు ఎట్లా ఆడితే ఇలా అట్లా ఆడించాలి. అందుకు కాబట్టి వాళ్ళు ఎత్తి మీరు తగినాక వాళ్ళకుండే పదవులు పోతాయి. అందుకు కాబట్టి వాళ్ళ ఆ భయంతో మనకు ఏం చేయలేకపోయినారు. ఈ పొద్దు మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే ఒక 100 సంవత్సరాలు మళ్ళా ఈ కులం ఎన్నికోవడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కులస్తుడు సోదరులు కానీ సోదరులు కానీ పిల్లలు పెద్దలు అందరూ ఇప్పుడు జనసేన పార్టీ అనేది వచ్చింది. అది మన పార్టీ, అందులో దానికి టైప్ కూడా అయింది. మన బల్య కులానికి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మన అందరం భుజస్కంధాలను మోసి గెలిపించుకోవాలి. అట్లా రాని టైంలో ఖచ్చితంగా మనకు అలయన్స్ ఏదైతే ఉందో మన పెద్దన్న పాత్ర ఎవరైతే పోషిస్తున్నారో ఆయన గెలిపించుకుంటే కనుక ఆ పెద్దన్నకు ఒక 10-15 సీట్లు వచ్చినా కానీ వీళ్ళందరికీ పాయింట్లు దర్శిపోతాయని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసిన తప్పు ఇంతకుముందు ఆ పెద్దన్నకు మనం కనీసం 5-6 సీట్లు కూడా ఇవ్వలేకపోయినాం. ఆ జ్ఞానోపదేశం అయించే కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఆ పెద్దన్నను మనం ఎత్తిన పెట్టుకొని పూజ చేసేందుకు ఆయన మన పాదాలు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు కాబట్టి కులస్తులు కానీ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ ఈ 2 కులాలు పరిపాలన చేసిన వాళ్ళు ఒరిగింది ఏం లేదు. కార్పొరేషన్లు పెట్టారు, అన్ని పెట్టారు, ఊరికే పిచ్చగాల వాళ్ళు చూస్తున్నారు. వాస్తవంగా ఈ మనకి ఇచ్చేటివి ఇట్లాంటివన్నీ పిచ్చగాళ్ళకి ఇచ్చేటివి. పిల్లలు బతకనికి ఉద్యోగాలు కావాలా, సొంతంగా బతకనికి స్వయం ఉపాధి